మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనము మెటలర్జీకి అంటే లోహ శాస్త్రానికి సంబంధించినటువంటి యూనిట్ను టెట్ పర్పస్లో మనం చూడబోతున్నాము. అంచేత ఫస్ట్ కెమిస్ట్రీలో ఉండబడినటువంటి చాప్టర్లు అన్నీ వేరు, మెటలర్జీ అనే చాప్టర్ వేరుగా ఉంటుంది. ఈ మెటలర్జీ చాప్టర్ లేదా లోహశాస్త్రం అనే చాప్టర్ అర్థం కావాలి అంటే మనము దానికి సంబంధించినటువంటి పరిభాష లేదా పదజాలాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఏ పదాలు ఉన్నవి, ఆ పదాల యొక్క వివరణ మనం ముందుగా చూసినట్లయితే మెటలర్జీ అనేది సులభంగా మనకు అర్థమవుతున్నది. అందులో పదాల గురించి మనం చూద్దాం. ఏ పదార్థమైతే సజాతీయ పరమాణువుల చేత నిర్మితమై ఉంటుందో దానిని మూలకము అంటారని ఇంగ్లీష్లో ఎలిమెంట్ అంటారు. ఇక్కడ ఈ ఎలిమెంటును లేదా మూలకాన్ని స్వభావాన్ని బట్టి కనుక చూస్తే లోహము, అలోహము, అర్ధలోహము అని 3 రకాలుగా విభజించినారు. అందులో లోహశాస్త్రం గురించి చదివేటప్పుడు లోహము అంటే ఏంటి, దానికి సంబంధించిన సమ్మేళనాల గురించి మనము చూడబోతున్నాము. ఇందులో లోహము, అలోహము, అర్ధలోహము అంటే లోహము అంటే ఏంటి? లోహము అంటే ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉంటుందో దానిని లోహము లేదా మెటల్ అంటుంటాము. అదేవిధంగా లోహము యొక్క నిర్వచనం తెలిస్తే అలోహానికి ఆటోమేటిక్గా చెప్పొచ్చు. ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ ఉంటుందో దాన్ని అలోహమని, లోహ అలోహ లక్షణాలను కలిగి ఉంటే అర్ధలోహాలు అంటారు. అయితే లోహశాస్త్రము అంటేనే, మెటలర్జీ అంటేనే మీ అందరికీ తెలుసు మెటల్ గురించి మనం చదవాలి. ఇక్కడ మెటల్స్ గురించి చదివేటప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మెటల్స్ గురించి చదివేటప్పుడు లోహము గురించి మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లోహము అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు చూడండి. దీన్ని మెటల్ అంటాము. అయితే ఇక్కడ లోహాలు మొత్తము 3 భాగాలుగా విభజించవచ్చండి. ఒకటి చర్యాశీలత ఎక్కువగా ఉండబడినటువంటి లోహాలు, చర్యాశీలత మధ్యస్థంగా ఉండబడినటువంటి లోహాలు, చర్యాశీలత తక్కువగా ఉండబడినటువంటి లోహాలు. అయితే చర్యాశీలత ఎక్కువగా ఉండబడినటువంటి లోహాల గురించి మనం చూస్తాం. అంటే ఈ లోహాన్ని అయితే బయట గనక ఉంచినట్లయితే వాతావరణం లోపల ఉండబడినటువంటి మూలకాలతో చర్యలలో పాల్గొని వాటి సమ్మేళనాలుగా మారుతున్నవి. అంటే లోహం యొక్క సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఈ పాయింట్ని గమనించండి. ఖనిజము అంటారు, దీన్ని ఇంగ్లీష్లో మినరల్ అంటారు. ఖనిజము. ఇక్కడ ఖనిజం అనే పదము లేదా మినరల్ అనే పదము చాలా ముఖ్యమైనటువంటి పదము. రెండవది ఏంటంటే ఖనిజము తెలిసిన తర్వాత ఓర్ లేదా ధాతువు అనే పదం మనకు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఓర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఖనిజాలు చాలా ఉంటాయి, కానీ లోహ నిష్కర్షణకు అన్ని ఖనిజాలు ఉపయోగపడవు. కొన్ని ఖనిజాలు మాత్రమే ఉపయోగపడతాయి. అటువంటి ఖనిజాలను ధాతువు లేదా ఓర్ అంటారు. ఉదాహరణకు మీరు అల్యూమినియం యొక్క ఖనిజాలను తీసుకొని చూడండి. అల్యూమినియం యొక్క ఖనిజాలలో కోరండం ఉన్నది, Al2O3. నెక్స్ట్ డయాస్పోర్ ఉన్నది, Al2O3H2O. నెక్స్ట్ బాక్సైట్ ఉన్నది, Al2O3 2H2O. మీరు గమనించండి. ఇలా గిప్సైడ్ కూడా ఇంకొకటి ఉన్నది, Al2O3 3H2O. ఇలా అల్యూమినియం యొక్క ఖనిజాలు చాలా ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రమే లాభదాయకంగా ఉంటూ నిష్కర్షణకు ఉపయోగపడతాయి. అటువంటి వాటిని మనము ధాతువు అంటారు. ఇప్పుడు అల్యూమినియం యొక్క ఖనిజాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా బాక్సైట్ను మాత్రము లోహ నిష్కర్షణ కోసం ఉపయోగిస్తాము. అందువల్ల అల్యూమినియం యొక్క ధాతువు ఏది అంటే బాక్సైట్ అవుతుంది. అల్యూమినియం యొక్క ఖనిజాలు ఏవి అంటే కోరండం లేదా డయాస్పోర్ లేదా బాక్సైట్ లేదా గిప్సైట్ లాంటివి అవుతున్నాయి. కాబట్టి మీకు ఏమర్థమవుతున్నాయి అంటే ధాతువులన్నీ కూడా ఖనిజాలే. ఈ స్టేట్మెంట్ మీద క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉన్నది టెట్ ఎగ్జామినేషన్లో, బాగా గుర్తించండి. ధాతువులన్నీ కూడా ఖనిజాలే, కానీ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. ఈ స్టేట్మెంట్ మీద మీరు ఒకసారి గమనించిన తర్వాత నెక్స్ట్ ధాతు అనే పదము తెలిసిన తర్వాత మీరు చూడండి. ఉదాహరణకు
మనము ఇక్కడ మెటల్ ఉన్నట్టుగా మీరు ఊహించండి. మెటల్తో పాటు ఇదంతా దీని చుట్టూరా ఎన్నో మలినాలను కలిగి ఉంటుంటుంది. ఈ మలినాలు కలిగినటువంటి దాన్ని గ్యాంగ్ లేదా మ్యాట్రిక్స్ అంటారు. గుర్తుంచండి, గ్యాంగ్ లేదా మ్యాట్రిక్స్ అంటారు. ఇది మెటల్, దాని చుట్టూ ఉండబడినటువంటి మలినాలను గ్యాంగ్ లేదా మ్యాట్రిక్స్ అంటారు. అంటే గ్యాంగ్ అంటే ఏందో మనకి ఇక్కడ తెలిసింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ను తొలగించటానికి ద్రవకారిణి అనే పదార్థము కావాలి. చూడండి, ద్రవకారిణి, దీన్ని ఫ్లక్స్ అంటారు. ఈ ద్రవకారిణి అనేది ఏంటంటే లోహము చుట్టూ లేదా లోహముతో పాటు ఉండబడిన మలినాలను తొలగించటానికి ఉపయోగించే రసాయనిక పదార్థాన్ని ద్రవకారిణి అంటారు. గమనించండి, ద్రవకారిణి అంటే మలినాలను తొలగించడానికి ఉపయోగించబడే రసాయనిక పదార్థాన్ని ద్రవకారిణి అంటారు. ఈ ద్రవకారిణి రెండు రకాలు. ఒకటి ఆమ్ల ద్రవకారిణి అంటే ఎసిడిక్ ఫ్లక్స్, నెక్స్ట్ క్షార ద్రవకారిణి అంటే బేసిక్ ఫ్లక్స్. ఇక్కడ ఆమ్ల ద్రవకారిణి అనేదేమో ఈ మెటల్ చుట్టూ క్షార గుణము కలిగిన మలినాలను కనుక ఉంటే ఆమ్ల ద్రవకారిని ఉపయోగించి ఈ మలినాలను తొలగిస్తారు. అదేవిధంగా క్షార ద్రవకారిని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఆమ్ల మలినాలు ఉంటే, క్షార మలినాలు ఉన్నట్లయితే ఆమ్ల ద్రవకారిని ఉపయోగిస్తారు. రివర్స్గా ఉపయోగిస్తారండి. ఇక్కడ మనకి ఇప్పుడు లోహము అంటే ఏందో తెలిసింది, తర్వాత లోహం తర్వాత ఖనిజము అంటే ఏంటిదో తెలిసినది, ఖనిజము తర్వాత ధాతువు అంటే ఏంటిదో తెలిసినది. ధాతువు అంటే లోహ నిష్కర్షణకు ఉపయోగపడుతున్నటువంటి దాన్ని ధాతువు అంటారు అని. ఇక్కడ ధాతువుతో పాటు ఉండబడినటువంటి మలినాలను గాంగ్ అంటారని, ఆ గాంగ్ను తొలగించడానికి ఉపయోగించే పదార్థాన్ని ద్రవకారిణి అంటారని, ఈ ద్రవకారిని ఆమ్ల ద్రవకారిని, క్షార ద్రవకారిని, ఇలాంటి పదజాలములు చాలా ముఖ్యమైనటువంటివి. వీటి గురించి మనము చాలా క్లియర్గా కనుక తెలిసినట్లయితే ఈ లోహశాస్త్రాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ లోహశాస్త్రం అనే చాప్టర్లో భర్జనము, భస్మీకరణము, ప్రగలనము, ఈ మూడు ముఖ్యమైనటువంటి ప్రాసెస్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భర్జనము అంటేనేమో ధాతువును, దాన్ని రోస్టింగ్ అంటారు ఇంగ్లీష్లో. భర్జనము అంటే ధాతువును గాలి సమక్షం లోపల వేడి చేసినట్లయితే దానిలో ఉండబడిన మలినాలను తొలగించే ప్రాసెస్ను మొత్తాన్ని భర్జనము అని. నెక్స్ట్ భస్మీకరణము. భస్మీకరణం అంటే క్యాల్సినేషన్ అంటాము. ఈ క్యాల్సినేషన్ ప్రాసెస్లో, భస్మీకరణంలో ధాతువును గాలిలో లేకుండా వేడి చేసి దాని లోపల ఉండవలసినటువంటి మలినాలను తొలగించినట్లయితే దాన్ని భస్మీకరణము అని. ప్రగలనము అంటే ధాతువునకు ద్రవకారిని కలిపి వేడి చేసి దాని లోపల ఉండబడే మలినాలను తొలగించినట్లయితే దాన్ని ప్రగలనము అని. గత టెట్ లోపల ప్రగలనానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగటం జరిగినది. కాబట్టి మీరు గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, చూడండి, ఈ పదజాలం తెలిసిన తర్వాత ఈ లోహశాస్త్రంలో ముఖ్యంగా ఈ టెట్ సిలబస్ ప్రకారము లోహ నిష్కర్షణకు సంబంధించినటువంటి ఆ చార్ట్ డయాగ్రామ్ ఒకటి గమనించాలి. రెండవ అంశం ఏంటంటే మెటల్ యాక్టివిటీ సిరీస్. మెటల్ యాక్టివిటీ సిరీస్ గురించి చాలా ముఖ్యమైనదండి. గతంలో ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద క్వశ్చన్స్ అడిగితే 95% ఆఫ్ ద క్యాండిడేట్స్ దీనికి ఆన్సర్ చేయలేకపోయారు. కాబట్టి దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిటికా ద్వారా లేదా చిన్న టెక్నిక్ ద్వారా, మన బ్రెయిన్ గుర్తుంచుకునే ఒక టెక్నిక్ ద్వారా మనం ఒక ప్లాన్ చేసాము. ఆ ప్లాన్ను మనము, ఆ టెక్నిక్ను మనము విని సులభంగా మనం రేపు రాయబోయే ఎగ్జామినేషన్లో చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇందులో మెటల్ యాక్టివిటీ సిరీస్ను గుర్తుంచుకోవటానికి చూడండి, కనకమ్మ, అల్యూమినియం, జింకు పాత్రలో పెసరపప్పు, చేపలను వేసుకొని తింటుంది. చూడండి, ఇక్కడ ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం యాక్టివిటీ సిరీస్ను మనం సులభంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చో చూద్దాము. చూడండి, కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు చేపలను వేసుకొని తింటుంది. ఇది రెండోసారి గమనించిన తర్వాత కనకమ్మ. చూడండి, కనకమ్మ అంటే కనకమ్మలో కే కా
కే అంటే పొటాషియం, నాలో Na, కాలో Ca, మాలో Mg. కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు FeSnPb. గమనించండి, పెసరపప్పు అనే పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే పెసన్నపప్పు FeSnPb. తర్వాత మధ్యలో స్టాండర్డ్ ఎలిమెంట్ హైడ్రోజన్ ఉంటుంది. తర్వాత చాప CHAPA. చూడండి, చాప అనేది CHAPA. C అంటే Cu, H అంటే మెర్క్యూరీ, నెక్స్ట్ A అంటే Ag, P అంటే ప్లాటినం, ఇక్కడ Au అంటే గోల్డ్. చూడండి, ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద క్వశ్చన్ అడిగితే ఎంత సులభంగా ఆన్సర్ చేయొచ్చో దీన్ని బట్టి మీరు గమనించవచ్చు. ఈ చాప్టర్లో దీని మీద ప్రధానంగా టెట్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని, ఈ లింక్ను బేస్ చేసుకొని మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. కనకమ్మ KNaCaMg, అల్యూమినియం జింకు పాత్రలో పెసన్నపప్పు, హైడ్రోజన్ స్టాండర్డ్ ఎలిమెంట్ మధ్యలో చాప అంటే ఇవి లో రియాక్టివిటీ కలిగినటువంటి ఎలిమెంట్స్ అండి. ఇక్కడ హై రియాక్టివిటీ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఇంతవరకు మీరు గమనించండి. మన తెలుగు అకాడమీ బుక్ ప్రకారం ఇచ్చినటువంటి ఇంతవరకు హై రియాక్టివిటీ, ఇక్కడ మధ్యలో ఉండబడినటువంటివి మధ్యస్థ చర్యాశీలత కలిగినటువంటి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, ఈ క్రింది వాళ్ళలో అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం ఏది అని. దానికి ఆన్సర్ చూడండి, గోల్డ్, ప్లాటినం, మెగ్నీషియం, పొటాషియం ఇచ్చిండు అనుకోండి, ఎక్కువ చర్యాశీలత కలిగినది పొటాషియం. ఎందుకంటే ఎడమ నుంచి కుడివైపు పోతుంటుంటే చర్యాశీలత తగ్గుతూ ఉంటుంది. దీన్ని నిలువుగా రాసినట్లయితే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు చర్యాశీలత అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఎన్నో క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ క్రింది వాళ్ళలో ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహం ఏది అంటే పొటాషియం అవుతుంది. ఈ క్రింది వాళ్ళలో అతి తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహం ఏది అంటే గోల్డ్ అవుతుంది. అందువల్లనే మీ అందరికీ తెలుసు, గోల్డ్ అనేది బయట కనుక ఉంచినట్లయితే అవి ఇతర మూలకాలతో చర్యలలో పాల్గొనదు కాబట్టి, సమ్మేళనంగా మారదు కాబట్టి అది షైనింగ్ నేచర్తో కలిగి ఉంటుంది. కాబట్టి దీని తర్వాత మీరు ఇంకొక క్వశ్చన్ గమనించండి. ఎగ్జాంపుల్ చూడండి, కాపర్ సల్ఫేట్. గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయండి. కాపర్ సల్ఫేట్ జింకుతోని, గమనించండి, కాపర్ సల్ఫేట్ జింక్తో చర్యలలో పాల్గొన్నప్పుడు ఇక్కడ వచ్చే ప్రోడక్ట్స్ గురించి లేదా క్రియాజన్యాల గురించి మనం మాట్లాడదాం. కాపర్ అనేది ఎక్కడున్నదో చూడండి. కాపర్ అనేది క్రింద ఉన్నది కాబట్టి దీని యొక్క చర్యాశీలత తక్కువ, జింక్ యొక్క చర్యాశీలత ఎక్కువ. కాబట్టి ఇప్పుడు జింక్ అనేది కాపర్ సల్ఫేట్తోని స్థానభ్రంశ చర్యను జరుపుకొని ఇక్కడ కాపర్ను మనకు బయటికి ఇస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు చర్యను బట్టి మీరు గమనించండి, కాపర్ సల్ఫేట్ జింక్తోని రియాక్ట్ అయ్యి జింక్ సల్ఫేట్ కాపర్గా మారుతూ ఉంటుంది. అంటే మారుతుంది అంటే జింక్ యొక్క రియాక్టివిటీ కాపర్ కంటే ఎక్కువ కాబట్టి ఈ స్థానభ్రంశ చర్యను జరపగలుగుతుంటుంది, అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుపుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఉదాహరణకు జింక్ సల్ఫేట్ను తీసుకోండి. ఈ సిరీస్ను మీరు ఇలాగనే గమనించండి. కాపర్ను కనుక తీసుకున్నట్లయితే కాపర్ యొక్క రియాక్టివిటీ కనుక చూడండి, జింక్తో పోల్చి చూసినప్పుడు జింక్ అనేది ముందు భాగంలో ఉన్నది కాబట్టి దీని యొక్క చర్యాశీలత ఎక్కువ కాబట్టి కాపర్ అనేది దీన్ని డిస్ప్లేస్ లేదా స్థానభ్రంశం చర్య జరపలేదు కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడటం లేదు. కాబట్టి ఈ క్రింది వాళ్ళలో ఏ చర్య జరుగుతుంది, ఈ క్రింది వాళ్ళలో ఏ చర్య జరగటం లేదు అనే దాని మీద గతం లోపల టెట్ లోపల క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఈ టెక్నిక్ ద్వారా ఈ ఎలిమెంట్స్ను మెటల్ యాక్టివిటీ సిరీస్ను కనుక, ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ఈ టెట్ ఇవ్వబడినటువంటి సిలబస్ లోపల ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్లో చార్ట్ ఒకటి, తర్వాత మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద వేరియస్ మెథడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్స్ మీద, ఈ మూడు అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మీరు ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్కు చాలా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తక్కువ చర్యాశీలత కలిగినటువంటి ఈ మెటల్స్ను కూడా మీకు నోబెల్ మెటల్స్ అంటారని మీ అందరికీ తెలుసు. దీన్ని బేస్ చేసుకొని మీరు రేపు రాబోయే టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు లేదా డిఎస్సి ఎగ్జామినేషన్ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్లోనైనా ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయవచ్చు. గతంలో దీని మీద క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలకు ధర్మాలకు సంబంధించినటువంటి అసత్య వాక్యం ఏది అన్నాడు.
అంటే ఈ క్వశ్చన్ కనుక చేయాలంటే మనకు ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ను మనకు తెలిసి ఉండాల్సిందే. తెలిసినట్లయితే మాత్రమే ఆ చర్య జరుగుతుందా జరగటం లేదా అనేది మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ను ఖచ్చితంగా ఈ విధంగా గుర్తుంచుకొని దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే మీరు దాన్ని ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ తర్వాత మీరు గమనించండి, చూడండి ఇక్కడ మనకు లోహం అంటే ఏందో తెలిసినది, అలోహము తెలిసినది, ఖనిజాలంటే తెలిసినది, ధాతువు అంటే ఏందో తెలిసింది, గాంగ్, ఆమ్లద్రవకారిణి, క్షారద్రవకారిణి, భర్జనము, భస్మీకరణము, ప్రగలనము అనే మొదలగు ప్రక్రియల గురించి తెలిసిన తర్వాత ఇది రెండవ యాక్టివిటీ సంబంధించినటువంటి తెలిసిన తర్వాత ఫ్లో చార్ట్ గురించి మనము గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ను మనము చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఫ్లో చార్ట్ డయాగ్రాము గమనించేటప్పుడు ఫస్ట్ ధాతువును చూడండి, ధాతువును సాంద్రీకరణం చెందించుట, ధాతువును సాంద్రీకరణము ఏ విధంగా చెందిస్తాము అనే విషయాలను మనం చూడబోతాము. అయితే ఇక్కడ మీకు ఆ ఫ్లో చార్ట్కి సంబంధించినటువంటి డయాగ్రామును మీరు చూస్తారు. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు మెటలర్జీ గురించి లేదా లోహ శాస్త్రం గురించి చదువుతున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఫ్లో చార్ట్ అనేది మెటలర్జీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేది. ఈ ఫ్లో చార్ట్ గురించి ఒక్కసారి గమనిద్దాము. చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీకు ఆ టెట్ ఎగ్జామినేషన్ లేదా డిఎస్సి ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. దీని నుండి ధాతువు లేదా ఓర్ అంటారు. ఫస్ట్ పదాన్ని మీరు గమనించండి, ఓర్ లేదా ధాతువు అంటారు. ధాతువు అనేది డెఫినేషన్ మీరు చూసారు. అది ఏంటంటే ఇక్కడ లోహ నిష్కర్షణకు ఉపయోగపడే ఖనిజాన్ని ధాతువు అన్నారు. ధాతువును సాంద్రీకరణం చెందించుట మీరు ఇక్కడ గమనించండి. ధాతువును సాంద్రీకరణం చెందించడం అంటే ఏంటి? ధాతువు లోపల ఉండబడినటువంటి మలినాలను తొలగించాలి. ధాతువు లోపల ఉండబడిన మలినాలను తొలగించాలి అంటే ఒక 4 ప్రధానమైనటువంటి పద్ధతులు ఇచ్చారు. చూడండి, ఇక్కడ చేతితో ఏరివేయటం. ఒకవేళ పరిమాణంలో అంటే గ్యాంగ్ అనేది వేస్ట్ మెటీరియల్ అనేది లోహంతో పాటు కనుక పెద్దగా ఉన్నట్లయితే చేతితో ఏరివేయటం. రెండవది నీటితో కడగటం, అంటే ధాతువును చూర్ణంగా చేసి నీటి లోపల కనుక ప్రవహిస్తున్న నీటిలో కనుక ఉంచినట్లయితే ఆ ధాతువుకు సంబంధించినటువంటి కణాలు అడుగునకు చేరటం, వేస్ట్ గ్యాంగ్ లాంటిది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం ద్వారా నీటితో కడగటం. అదేవిధంగా ప్లవన ప్రక్రియ మీ అందరికీ తెలుసు, పైన ఆయిల్ను ఉపయోగించి గాలిని ఉపయోగించి మనము ప్లవన ప్రక్రియను లేదా ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ను మనము ఉపయోగిస్తాము. ఇది ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువులను శుద్ధి చేయటంలో ఉపయోగపడుతుంది. గమనించండి, సల్ఫైడ్ ధాతువులను శుద్ధి చేయటంలో ఉపయోగపడుతుంది. అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ ప్లవన ప్రక్రియను దేనికి ఉపయోగిస్తారంటే సల్ఫైడ్ ధాతువులను శుద్ధి చేయటంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా అయస్కాంత ఏర్పాటు పద్ధతి అంటే కొన్ని పదార్థాలు అయస్కాంతం చేత ఆకర్షింపబడతాయి కాబట్టి మెటల్స్, అటువంటి వాటిని మనము అయస్కాంత ఏర్పాటు పద్ధతి ద్వారా మనము ధాతువును శుద్ధి చేస్తాం. అంటే చేతితో ఏరివేయటం, నీటితో కడగటం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత ఏర్పాటు పద్ధతి, మొత్తము ఈ 4 పద్ధతులు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ సాంద్రీకరణ జరిగిన తర్వాత ముడి లోహం నిష్కర్షణ అనేది వచ్చేస్తున్నది. అంటే ముడి లోహాన్ని నిష్కర్షణ జరిగినది ఇప్పటి వరకు, అంటే ఇంకా దీని లోపల మలినాలు ఉన్నవి. అయితే ఈ ముడి లోహాన్ని నిష్కర్షణ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చర్యాశీలతను బట్టి లోహాలను మెటల్ యాక్టివిటీ సిరీస్లో మనం గతంలోనే చూసాము. అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు కనకమ్మ అని ఉన్నాయి చూడండి, అక్కడ దాకా అధిక క్రియాశీలత కలిగినటువంటివి హై రియాక్టివిటీ. ఈ క్రింది వానిలో హై రియాక్టివిటీ కలిగిన మెటల్ ఏది అని అడుగుతున్నాడు. ఈ క్రింది వానిలో తక్కువ రియాక్టివిటీ కలిగినటువంటి మెటల్ ఏది, లేదా తక్కువ చర్యాశీలత కలిగిన మెటల్ ఏది అడుగుతున్నాడు. అయితే ఈ లోహ నిష్కర్షణ లోపల అధిక క్రియాశీలత కలిగినటువంటి లోహాలు, మధ్యస్థ క్రియాశీలత కలిగిన లోహాలు, అల్ప క్రియాశీలత కలిగిన లోహాలు 3 భాగాలుగా విభజించిన తర్వాత వాటి క్రియాశీలతను బట్టి వేరు రకాల సమ్మేళనాలను లేదా వేరు రకాల కాంపౌండ్స్ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందువల్ల ఇక్కడ చూడండి, అధిక క్రియాశీలత కలిగినటువంటి హ్యాలైడ్స్ మరియు ఆక్సైడ్స్గా మారుతున్నవండి. చూడండి, హ్యాలైడ్స్ మరియు ఆక్సైడ్స్గా మారిన తర్వాత ప్రధాన ధాతువును గనక చూడండి విద్యుత్ విశ్లేషణ చెందించినట్లయితే
విద్యుత్ విశ్లేషణ అంటే ఉదాహరణకు NaCl లాంటి దాన్ని తీసుకోండి. NaClను ఫ్యూజ్డ్ NaClగా తీసుకున్నట్లయితే అంటే NaClను నేరుగా వేడి చేసినట్లయితే అది ద్రవ స్థితి లోపలికి మారుతూ ఉంటుంది. దాన్ని ఫ్యూజ్డ్ NaCl లేదా గలన స్థితి లోపల ఉండవన్నీ NaCl అంటారు. అప్పుడు దాని నుంచి సోడియం లోహాన్ని రాబట్టవచ్చు. అంటే సోడియం అనేది అధిక క్రియాశీలత కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ధాతువును ఇక్కడ ద్రవ స్థితి లోపల తీసుకొని విద్యుత్ విశ్లేషణ పద్ధతి కనుక చేసినట్లయితే మనము ఈ లోహాలను నిష్కర్షణ చేయవచ్చు. అంటే విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా అత్యధిక చర్యాశీలత కలిగిన లోహాలను నిష్కర్షణ చేస్తాము అనేది మనకు అర్థమైనది. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం లాంటి లోహాలను మనము ఈ పద్ధతిలో శుద్ధి చేస్తాము. ఇది అండి ఇక్కడ అధిక క్రియాశీలత సంబంధించినది. ఇక రెండవ దానికి రండి. మధ్యస్థ క్రియాశీలత కలిగినటువంటి లోహాలను ఇక్కడ మధ్యస్థ క్రియాశీలత కలిగినటువంటి లోహాలు ఏవే సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నాయంటే కార్బొనేటు ధాతువులను, సల్ఫైడ్ ధాతువులను గమనించండి. కార్బొనేట్ CO3-2, సల్ఫైడ్ S-2 అలాంటి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నవి. అయితే కార్బొనేటు ధాతువును గనక భస్మీకరణము లేదా క్యాల్సినేషన్ గనక చెందిస్తే దాని లోపల ఉండబడినటువంటి బాష్పశీల వాయువులన్నీ వెళ్ళిపోయి లోహం యొక్క ఆక్సైడ్గా మారుతుంది. అదేవిధంగా సల్ఫైడ్ యొక్క ధాతువును కూడా మనము భర్జనము చెందించినట్లయితే అంటే గాలి సమక్షం లోపల ఈ సల్ఫైడ్ ధాతువును వేడి చేసినట్లయితే ఆక్సీకరణము చెందబడి మెటల్ యొక్క ఆక్సైడ్గా లేదా లోహము యొక్క ఆక్సైడ్గా మారుతుంది. ఈ లోహము యొక్క ఆక్సైడ్ అంటే ఉదాహరణకు MO అనుకోండి. మెటల్ అంటే M, ఓ అంటే MO జనరల్ ఫార్ములా తీసుకోండి. అప్పుడు MO నుండి ఆక్సిజన్ బయటికి తొలగించాలి. ఆక్సిజన్ తొలగించే ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే. ఆక్సిజన్ తొలగించడం అంటే క్షయకరణము, అంటే లోహాన్ని క్షయకరణం చెందించాలి. అంటే లోహాన్ని క్షయకరణం చెందించినట్లయితే మళ్ళీ మనము లోహాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఇప్పుడు MO నుండి ఆక్సిజన్ను తొలగించాలి. ఆక్సిజన్ తొలగించాలంటే ప్రధానంగా 4 పద్ధతులు ఇచ్చాడు. ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్నే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రసాయనిక క్షయకరణము అంటే కెమికల్ రిడక్షన్, అంటే స్వీయ క్షయకరణము అంటే సెల్ఫ్ రిడక్షన్, స్థానభ్రంశ పద్ధతి అంటే డిస్ప్లేస్మెంట్ మెథడ్, నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణ క్షయకరణం అంటే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. ఈ 4 మెథడ్స్ ద్వారా MOగా ఉండబడినటువంటి దాన్ని Mగా మార్చగలిగాము. అయితే M అనేది ఇక్కడ మెటల్ అండి. ఈ మెటల్ లోపల ఇంకా కూడా కొద్ది పరిమాణం లోపల దానితో పాటు ఇంకా కొన్ని మలినాలు ఉంటాయి. కాబట్టి ఆ మలినాలను కూడా శుద్ధి చేయటంని ఏమంటారంటే లోహాన్ని శుద్ధి చేయుట అంటే రిఫైనింగ్ ఆఫ్ మెటల్ లాస్ట్ భాగం లోపల ఉపయోగిస్తారు. ఇందులో చూడండి ఇక్కడ స్వేదనము, పోలింగ్, ద్రవీకరణ ప్రక్రియ, తర్వాత విద్యుత్ విశ్లేషణ, శుద్ధి, ఈ 4 పద్ధతుల ద్వారా మనము లోహాన్ని శుద్ధి చేసినట్లయితే చివరికి ఇప్పుడు కాపర్, జింక్ లాంటి మొదలైనటువంటి మధ్యస్థ రకపు చర్యాశీలత కలిగినటువంటి వాటిని మనము పొందవచ్చు. ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చూడండి. SP అంటే స్వేదనంలో S గుర్తుపెట్టుకోండి, పోలింగ్లో P, నెక్స్ట్ DV ద్రవీకరణ ప్రక్రియ, విద్యుత్ విశ్లేషణ, శుద్ధి అంటే ద్రవీకరణలో DV, DV చూడండి SP అయ్యాడు లేదా SPగా మారినటువంటి DV అని గుర్తుపెట్టుకోండి. S అంటే స్వేదనము, P అంటే పోలింగ్, D అంటే ద్రవీకరణ ప్రక్రియ, V అంటే విద్యుత్ విశ్లేషణ పద్ధతి. ఇందులో ఈ 4 పద్ధతులను ఉపయోగించి లోహాలను శుద్ధి చేస్తే చివరికి మధ్యస్థ రకపు చర్యాశీలత కలిగినటువంటి లోహాలను మనం పొందవచ్చండి. ఇక లాస్ట్ చివరిది దీని తర్వాత సల్ఫైడ్ ధాతువు ఉన్నది చూడండి. సల్ఫైడ్ ధాతువును ఏంటంటే ఇక్కడ భర్జనం చెందిస్తే వచ్చేది ఏంటిది? లోహపు ఆక్సైడ్. ఇక్కడ కార్బొనేట్ ధాతువును భస్మీకరణం చెందిస్తే వచ్చేది ఏంటి అంటే భస్మీకరణం అంటే ధాతువునకు గాలి లేకుండా వేడి చేసినప్పుడు దాని లోపల ఉండబడిన బాష్పశీల వాయువులన్నీ తొలగిపోయి లోహపు ఆక్సైడ్గా మారుతుంది. ఈ 2 ప్రాసెస్ల ద్వారా కూడా లోహపు ఆక్సైడ్ అంటే MOగా వస్తున్నది. ఈ MO నుండి మెటల్ పొందడం అంటే మెటల్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ను మనం బయటికి తొలగించాలంటే ఈ క్షయకరణ పద్ధతులను ఉపయోగించటం. ఈ క్షయకరణ పద్ధతుల ద్వారా తర్వాత చివరికి ముడి లోహాన్ని పొందుతాము. ఇంకా కొన్ని అపరిశుద్ధము మలినాలు కలిగినటువంటి కొంతవరకు మొదటితో పోల్చినట్లయితే ఇంకా కొంత తక్కువ పరిమాణంలో మలినాలు కలిగినటువంటి లోహాన్ని మనం పొందుతాము.
దీన్ని ప్యూరిఫై చేసినట్లయితే చివరికి శుద్ధమైనటువంటి లోహాలను పొందవచ్చు. ఇక ఇది కనుక అర్థమైనట్లయితే ఆటోమేటిక్గా అల్ప క్రియాశీలత కలిగినటువంటి అంటే నోబెల్ మెటల్స్ లాంటివి అవి ఎలాంటి సమ్మేళనాలుగా మారుతాయి అంటే తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు సల్ఫైడ్ ధాతువులుగా ఉంటాయండి. సల్ఫైడ్ ధాతువులుగా మారుతాయి. ఈ సల్ఫైడ్ ధాతువును మీ అందరూ తెలుసు భర్జనం చెందించండి, రోస్టింగ్ చేయండి. రోస్టింగ్ అంటే గాలి సమక్షంలో వేడి చేస్తున్నాము, అంటే ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతున్నది, మెటల్ ఆక్సైడ్ అవుతున్నది. మెటల్ ఆక్సైడ్ అంటే ఎంఓగా మారుతున్నది. ఈ మెటల్ ఆక్సైడ్ లోపల ఉండబడినటువంటి ఆక్సైడ్ను తొలగిస్తేనే కదా మనకు మెటల్ వచ్చేది. కాబట్టి మెటల్ ఆక్సైడ్ను క్షయకరణము లేదా రిడక్షన్, నెక్స్ట్ భస్మీకరణము లేదా క్యాల్సినేషన్ కనుక చేసినట్లయితే చివరికి కొంచెము మలినాలను కలిగి ఉన్నటువంటి లోహాన్ని అంటే క్రూడ్ మెటల్ను మనం పొందుతాము. ఇక్కడ ఈ లోహాన్ని కనుక అంటే కొన్ని మలినాలు కలిగినటువంటి లోహాన్ని కనుక శుద్ధి చేసినట్లయితే మనము చివరికి మనము శుద్ధమైనటువంటి చివరికి ఫైనల్గా మనం లోహాన్ని పొందవచ్చు. దీన్ని శుద్ధి చేయడానికి సంబంధించిన పద్ధతులు మీరు గుర్తుపెట్టుకోమన్నాను. ఎస్పీడివి అనే బేస్ నా టెక్నిక్ను గుర్తుపెట్టుకొని ఈ పదాలను గుర్తుంచుకోవచ్చు. స్వేదనము, పోలింగ్, ద్రవీకరణ ప్రక్రియ, విద్యుత్ విశ్లేషణ, శుద్ధి. ఈ 4 పద్ధతులను ఉపయోగించి ఇక్కడ కూడా మనము చివరికి అల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాన్ని పొందవచ్చు. అంటే మీరు మెటలర్జీలో ప్రధానంగా వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఖనిజాలు, అంటే ఉదాహరణకు అల్యూమినియం యొక్క ఖనిజాలు, మెగ్నీషియం యొక్క ఖనిజాలు, కాల్షియం యొక్క ఖనిజాలు, ఖనిజాలకు సంబంధించినటువంటి లిస్ట్ మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ను 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ధాతువు, దాన్ని సాంద్రీకరణం చెందించడం, ముడి లోహాల యొక్క నిష్కర్షణ, సాంద్రీకరణ పద్ధతి లోపల ఉండబడినటువంటి ఈ అంశాలను గుర్తుంచుకున్న తర్వాత నెక్స్ట్ మెటల్ యాక్టివిటీ సిరీస్ గురించి మనము ముందే చూసాము. ఆ తర్వాత ఎల్ఐస్ గురించి కూడా చూడండి. మిశ్రమ లోహాలు అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ లోహాలు కలిసి సజాతీయమైనటువంటి మిశ్రమాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే దాన్ని మిశ్రమ లోహము లేదా అలాయిస్ అంటారు. ఈ మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయటం గురించి లేదా మిశ్రమ లోహాల గురించి కూడా ఈ మెటలర్జీలోనే చదవటం జరుగుతున్నది. కానీ టెట్ లోపల ఇవ్వబడినటువంటి సిలబస్ ప్రకారం అలాయిస్ గురించి మెన్షన్ చేయలేదు. కానీ సిలబస్ లోపల 10th క్లాస్ లెవెల్లో ఉన్నది కాబట్టి ఈ మిశ్రమ లోహాల గురించి కూడా మీరు ఒకసారి చదవండి. ఇత్తడి, ఉదాహరణకు ఇత్తడి అనేది ఒక మిశ్రమ లోహం అండి. మీకు తెలుసు కాపర్ ప్లస్ జింక్ 29+30 అటామిక్ నెంబర్ను గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇత్తడి లోపల ఉండబడినటువంటి మూలకాలు లేదా లోహాలు అడుగుతున్నాడు. నెక్స్ట్ కంచు కాపర్ ప్లస్ టిన్, అది కూడా ఒక మిశ్రమ లోహమే. స్టీల్ అనేది ఐరన్ ప్లస్ కార్బన్, అది ఒక స్టీలు. మ్యాంగనీస్ స్టీల్ అనుకోండి, మ్యాంగనీస్ స్టీల్ కావాలి అనుకుంటే మ్యాంగనీస్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. స్టీల్ అంటే ఐరన్ ప్లస్ కార్బన్ కాబట్టి ఆటోమేటిక్గా మ్యాంగనీస్ స్టీల్ అంటే మ్యాంగనీస్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. అలా మిగిలినటువంటి అనేక మిశ్రమ లోహాల గురించి మనము చూస్తూ ఉంటాము. అయితే మిశ్రమ లోహాలను ఎందుకు మారుస్తారో మీ అందరికీ తెలిసినటువంటిదే. మిశ్రమ లోహాలను మార్చడం వల్ల గట్టితనం పెరగటం, అనుకున్నటువంటి క్వాలిటీ కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి దానిగా మార్చుకుంటాము. మనం ఆభరణాలను తయారు చేసేటప్పుడు కూడా మిశ్రమ లోహంగా అంటే గోల్డ్కు సిల్వర్ కానీ కాపర్ను కానీ కొద్ది పరిమాణం లోపల కలిపి మిశ్రమ లోహంగా మార్చే మనం ఆభరణాలను తయారు చేస్తూ ఉంటుంటాము. కాబట్టి మీ అందరికీ తెలుసు 22 క్యారెట్ల బంగారాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మిగిలినటువంటి ఆ 2 క్యారెట్ల మందంలో సిల్వర్ కానీ కాపర్ను కానీ యాడ్ చేసి దాన్ని గట్టిగా ఉండబడినటువంటి లక్షణం కలిగినటువంటి దానిగా మనం మార్చుకుంటాము. అయితే ఇప్పుడు టోటల్ మెటలర్జీలో మీరు గమనించాల్సినటువంటి అంశము మీ మొదట్లోనే చెప్పాను. ఫస్ట్ నెంబర్ 1 పదజాలాన్ని గుర్తుపెట్టుకోవటం. నెంబర్ 2 మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద గుర్తుపెట్టుకోవడానికి వచ్చిన టెక్నిక్ ఇచ్చాను. ఆ టెక్నిక్ ద్వారా ఈ లోహాలు ఎక్కువ చర్యాశీలత ఏది ఉన్నది, మధ్యస్థ చర్యాశీలత ఏది ఉన్నది, తక్కువ చర్యాశీలత ఏది ఉన్నదో గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ను బాగా అబ్జర్వ్ చేసి ఫ్లో చార్ట్ డయాగ్రామ్ గుర్తుంచుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి వాటి గురించి లోహాల గురించి మనము గుర్తుపెట్టుకోవాలి. సమ్మేళనాల లిస్ట్ కూడా మీరు చూడండి. ఈ మెటలర్జీ నుంచి గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మెటల్కి సంబంధించినటువంటివి కాబట్టి మెటల్స్, నాన్ మెటల్స్ దీని లోపల వస్తున్నాయి కాబట్టి అలోహపు ఆక్సైడ్ల యొక్క స్వభావం ఏంటి, గతంలో టెట్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలోహపు ఆక్సైడ్లు అంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుంది అన్నాడు. అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల గుణం ఉంటుందండి, లోహపు ఆక్సైడ్లకు క్షార గుణం ఉంటుంది. కాబట్టి గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అలోహపు ఆక్సైడ్ల యొక్క నేచర్ ఏందన్నాడు, ఆమ్ల గుణం. ఆన్సర్ రాయాల్సి వస్తుంది. చర్యాశీలతను గురించి సరి అయిన వాక్యం ఏది?
ఇది గతంలో టెట్ లోపల అడిగిన క్వశ్చన్ అండి. చర్యాశీలతను గురించి సరైన వాక్యము అంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ కనకమ్మ అల్యూమినియం జింక్ పాత్రలో పెసరపప్పు అని మనము గుర్తుపెట్టుకోవడానికి వచ్చిన టెక్నిక్ ఇచ్చాముగా. దాని ద్వారా మనము ఈ క్రింది వానిలో చర్యాశీలతను సత్యవాక్యం ఏది అంటే మనము ఈజీగా దానికి ఆన్సర్ చేయవచ్చు. తర్వాత అధిక చర్యాశీలత కలిగిన లోహాలకు ధర్మాలకు సంబంధించినటువంటి అసత్య వాక్యాన్ని గుర్తించుము అని ఇంకొకసారి టెట్ ఎగ్జామినేషన్ లోపల అడిగిండు. ఇది కూడా ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఏ విధంగా చూడాలంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ కనుక చూసినట్లయితే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మిమ్మల్ని కోరేది ఈ పదజాలం 1, మెటల్ యాక్టివిటీ సిరీస్ 2, ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ 3, 4 కొన్ని అలాయిస్ ముఖ్యమైనటువంటి మన సిలబస్ లోపల ఇవ్వబడినటువంటి అలాయిస్ గురించి కనుక చదివినట్లయితే ది బెస్ట్ మార్క్స్ మనం మెటలర్జీ నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.